with a light. Youth empower ministry shining bright. Youth talks inspire, our hearts on fire. Living with purpose, our hearts desire. ఫ్రెండ్స్, క్రిస్మస్ సీజన్లో ప్రతి చోట అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ని ఈ సీజన్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. చాలా సంతోషం. ఇది కాదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ సీజన్లో కాదు ఇంకో సీజన్లో జరుపుకోవాలనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదేమైనప్పటికి కూడా క్రిస్మస్ అనేటువంటిది ఒక సీజన్ ఉంది. ఆ క్రిస్మస్ని జరుపుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఎందుకంటే చారిత్రాత్మక ఘట్టం అది. చారిత్రాత్మక ఘట్టాన్ని మనందరం కూడా మనందరి కోసం ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రాముఖ్యంగా యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపంలో ఎందుకు వచ్చాడు, శరీరాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా నమ్మే ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మని వారికి దాన్ని తెలియపరచాలి. సో ముఖ్యంగా ఇది క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మరియు అత్యున్నతమైనటువంటి విశ్వాసం ఇది. సో వాస్తవం కూడా చారిత్రక పురుషుడైన లోకాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చరిత్రకారులు ఏం చేశారనంటే చరిత్రని 2 భాగాలుగా ఆయన పేరు మీద విభజించారు. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత అని. అందుకని మనం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మాట్లాడుతూ ఉంటాం. అంటే క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచ చరిత్రని సమూలంగా విభజించినటువంటి వ్యక్తి, చరిత్రని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి క్రీస్తు శరీర ధారణని ఈ సందర్భంలో ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటిది క్రీస్తు జననాన్ని పురస్కరించుకొని మనం సెలబ్రేట్ చేసుకోవడం, పండగ చేసుకోవడం, పిండి వంటలు మనం వండుకోవటం, ఆ రోజుకి వచ్చేటప్పటికి కేక్ కటింగ్, హెయిర్ కటింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. బట్ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన విశ్వాసం. ఆయన ఎందుకు వచ్చాడనే విషయాన్ని మనం నమ్ముతున్నాము. ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని నమ్ముతున్నాం అనే విషయాల్ని ప్రత్యేకంగా మనం మననం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మోరోవర్ క్రిస్మస్ అనేటువంటిది ఒక దినానికి పరిమితం చేసేది కాదు, ఒక జీవితానికి పరిమితం చేసేది. ఒక జీవితం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇన్కార్నేషన్ అనేటువంటి మాట అందరికీ ఉపయోగించేటువంటి మాట కాదు అది. ఇన్కార్నేషన్ అంటే శరీర ధారణ అనేటువంటిది కేవలం దేవునికి మాత్రమే వర్తించేటువంటిది, దేవునికి మాత్రమే ఉపయోగించగలిగేటువంటి మాట అది. సో శరీర ధారణ అంటే అర్థం ఏంటి, ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడే మానవ దేహంలోకి మార్పు చెంది మానవులకు తనను తాను తెలియపరచుకోవడం. అంటే దేవుడు పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవునిగా తనను తాను వ్యక్తపరచుకోవడం అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. సో అయితే దేవుడు మానవుడు అయ్యాడు అంటే దేవుడు మానవుడు అవ్వడం వెనకాల ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉండాలి. సో ఆ ఉద్దేశాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఎందుకు మానవుడు అయ్యాడు, మానవుడు అవడంలో ఆ కారణం ఏంటి అనేటువంటి విషయాలను కూడా క్లుప్తంగా మనకున్న సమయంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే శరీర ధారణ అనేటువంటి ఈ విషయాలని అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశాన్ని, మనం మాట్లాడుకునే ఆలోచనని 2 భాగాలుగా మనం విభజించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుడు మానవుడు అవ్వడం అనే దాని గురించి, అంటే శరీరధారి అవ్వడం, ఇన్కార్నేషన్ గురించి లోకం ఏం చెప్తా ఉంది, లోకానికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు. దీన్నే సింపుల్గా మనం ఒక మాటలో చెప్పాలంటే లోకం యొక్క అవగాహన, శరీరధారి అవ్వడం అనేటువంటి దాని విషయంలో లోకం యొక్క అవగాహన దేవుని యొక్క విశిష్ట అంటే ప్రత్యక్షత, దేవుడు వాక్యం ద్వారా తనను గురించి తాను ఏం తెలియపరిచాడు. కాబట్టి లోకం యొక్క అవగాహన అనేటువంటిది లోకానికి అంతటికీ ఎంతో కొంత సాధారణ జ్ఞానం అనేటువంటి దేవుడు ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం సాధారణ ప్రత్యక్షత, ఇన్కార్నేషన్ కాంటెక్స్ట్లో
శరీరధారణ విషయంలో సాధారణ ప్రత్యక్షత అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, దేవుడు అక్షర రూపంలో తన యొక్క శరీరధారణ విషయంలో తెలియపరిచాడు కాబట్టి దాన్ని విశిష్ట ప్రత్యక్షత అని మనం అందాం. సో అంటే విశిష్టంగా దేవుడు తాను రాయించి ఇచ్చినటువంటి వాక్యాల్లో నుండి తను ఏ విధంగా శరీరధారి అవ్వబోతున్నాడో తెలియపరిచాడు. ఎందుకు అనే విషయాన్ని మనం చివరిలో మనం ఆలోచిద్దాం. అయితే వివిధ మత విశ్వాసాలని, లోకం యొక్క అవగాహనని మనం చూసినప్పుడు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తామంటే ఇన్కార్నేషన్ గురించి ఏ ఏ మతాలు దీని గురించి ప్రస్తావించినాయి అని కనుక మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్లో జెమినాయ్ కానీ, సిరి కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ దట్ గివ్స్ ఓన్లీ 2 ఒపీనియన్స్. రెండు మతాలు దీన్ని గురించి మాట్లాడుతున్నాయని చెప్తారు. ఒకటి క్రిస్టియానిటీ, రెండోది హిందూయిజం. అయితే వాస్తవానికి చరిత్రలోకి తొంగి చూస్తే మనకి చాలా ఉన్నాయి వాస్తవానికి. అంటే ఇంటర్నెట్లోకి ఆ విషయాలు ఇంకా వెళ్ళలేదు కాబోలు. అయితే శరీరధారణ విషయంలో సాధారణ ప్రత్యక్షతని గురించి మాట్లాడినటువంటి అనేక ఒపీనియన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. దేవుడు మానవుడు అవుతాడు, మరియు దేవుడు మానవుడు అవ్వడం ద్వారానే మానవ సమస్యకి సమాధానం అత్యున్నతంగా దొరుకుతుంది అని వరల్డ్ లెవెల్లో కొంతమంది పూర్వకాలంలో చెప్పినటువంటి వాళ్ళు, వ్యక్తులు కానీ విశ్వాసాలు కానీ వాటిల్ని సాధారణ ప్రత్యక్షత అనే దాని కింద మన జ్ఞాపకం. సాధారణ అంటే అర్థం ఏంటంటే దేవుడు తెలియపరచకుండానే మానవుడు తనకున్నటువంటి జ్ఞానంలో నుండి గ్రహించినటువంటి సంగతులు. అంటే మానవ అవగాహనలో దేవుడు మానవుడిగా వస్తేనే తప్ప మానవుడికి ఈ విమోచన దొరకదు, లేకపోతే మానవుడికి ఒక సమాధానం దొరకదు అనేటువంటిది ఎప్పటి నుంచో చాలా పురాతన కాలం నుండి ఈ అవగాహన ఉంది. ఉదాహరణకి క్రీస్తు పూర్వం సుమారుగా 628 నుండి 551 మధ్యలో ఇరాన్ ప్రాంతంలో నివసించినటువంటి పర్షియా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆయన ఒక ప్రవక్త, ఆయన పేరు తెలియదు కానీ బట్ ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. మేబీ జొరాస్ట్రియన్ అనుకుంటా. ఆయన రాసినటువంటి పుస్తకంలో జెండ్ అవస్థ అనేటువంటి పుస్తకం. ఆ జెండ్ అవస్థ అనే పుస్తకంలో ఏమి రాశాడనంటే సృష్టికర్త మానవుడు అవ్వబోతున్నాడు. ఈ సృష్టికర్త మానవుడిగా అయ్యేటువంటి సందర్భానికి ఒక నక్షత్రం కొత్తగా పుడుతుంది. అది అనేక మందికి ఆయన చూడడానికి దారి చూపిస్తుందని తన పుస్తకంలో రాశాడు. జెండ్ అవస్థ. ఆయన సృష్టికర్త మానవుడు ఎందుకు అవుతున్నాడు అని అంటే మానవాళికి ఒక సమాధానాన్ని ఇవ్వడానికి అనేటువంటి విషయాన్ని ఆయన రాశాడు. అలాగే క్రీస్తు పూర్వం సుమారుగా 300 సంవత్సరం ఆ కాలంలో ఏన్షియంట్ యూరోపియన్ ప్రాఫిట్ ఒక ఆయన ఉన్నాడు, ప్లేటో. గ్రీక్ ప్రాఫిట్ అయినా, అంటే గ్రీక్ ఫిలాసఫర్ కూడా అయినా. ప్రాఫిట్గా ఈయన కొన్ని రచనలు రాశాడు. ప్లాటో ఆర్థిక విషయాల్లో, తర్వాత కొన్ని విషయాల్లో మరికొన్ని విషయాలు రాశాడు. గ్రీక్ ఫిలాసఫీ అంటాం. ఈజ్ ఎ గ్రీక్ ఫిలాసఫర్. ఈయన రాసినటువంటి మరొక విషయం ఏంటంటే దేవుడు మానవ అవతారంలో భూమి మీదకి రాబోతున్నాడు, అంటే పుట్టబోతున్నాడు. ఈయన మానవులకు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తాడు అని తన రైటింగ్స్లో రాశాడు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ. అలాగే మనకి బాగా తెలిసినటువంటి ఇండియన్ ఫిలాసఫర్ అనండి, ఒక కొత్త మతాన్ని సృష్టించిన వ్యక్తి అనండి, గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం సుమారుగా 500 సంవత్సరం ఆ కాలంలో తను కొన్ని రైటింగ్స్ రాశాడు. ఆయన రాసినటువంటి రైటింగ్స్లో ఒక గ్రంథం ఏంటంటే దిగా కౌనియా అనేటువంటి ఒక గ్రంథంలో మెతయ్య అనే ఒక దివ్య పురుషుడు ఈ భూమిపై అవతరిస్తాడు. ఆయన నిర్వాణాన్ని అనేక మందికి తెలియపరుస్తాడు. నిర్వాణ అంటే అర్థం ఏంటంటే పరలోకం. సో నిర్వాణానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఆయన తెలియపరుస్తాడు. అంతేకాకుండా ఆయన తన బోధనల ద్వారా అనేక మందిని శిష్యులుగా తయారు చేసుకొని ఆ శిష్యుల ద్వారా ఈ నిర్వాణాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు అనే విషయాన్ని దిగా కౌని అనే గ్రంథంలో గౌతమ్ బుద్ధుడు రాశాడు. సో బుద్ధిస్ట్ మతం అన్నమాట అది. తర్వాత క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో కన్ఫ్యూషియస్ అనేటువంటి ఒక చైనా తత్వవేత్త, ఫిలాసఫర్, ఆయన భారతదేశాన్ని కూడా దర్శించాడు. ఆయన
ఆ, ఆయన రాసినటువంటి ఆయన గ్రాహ్యంలో అనేక ప్రాంతాలని ఆ, ఆ, దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని గ్రంథాలు రాశాడు. వాటిల్లో ఒక గ్రంథంలో ఏమని రాశాడనంటే ఆ, మధ్యప్రాచ్యంలో, అంటే మధ్యప్రాచ్యం అంటే వెస్ట్రన్ ఏషియా, వెస్ట్రన్ ఏషియాలో ఒక దేశంలో పరిశుద్ధుడు పుట్టనై ఉన్నాడు, ఈ పరిశుద్ధుని ద్వారా లోకానికి ఓ, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం తెలుస్తుంది అనే విషయాన్ని కన్ఫ్యూషియస్ రాశాడు. నేను సంవత్సరాలతో సహా ఇస్తున్నాను, అంటే దట్ ఈజ్ ఎవిడెన్షియల్ ఇన్ హిస్టరీ అన్నమాట. తర్వాత మనకు బాగా తెలిసినటువంటి భారతీయ పురాణం, భారతీయ పురాణంలో ఆ, పురాతన వేద గ్రంథాలు, ముఖ్యంగా పురాతన వేద గ్రంథాల్లో సామవేదం తాండీయ బ్రాహ్మణంలో ఒక శ్లోకంలో ఇలా రాసింది: సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనంటే, దీన్ని అంటే మానవులందరూ కూడా పాప స్వభావాన్ని నైజాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పాపము నుండి విమోచనం కోరుకుంటూ ఉన్నారు. అందుకు ప్రతిగా మానవ రక్తం అది పాపాన్ని కలిగి ఉంది కాబట్టి అది సరిపోదు. కాబట్టి మానవుని యొక్క విమోచనకి రక్త ప్రోక్షణ అనేటువంటిది అవసరం. కాబట్టి మానవుని యొక్క విమోచన కోసం ఆ రక్త ప్రోక్షణ అనే దాన్ని పరిశుద్ధుని ద్వారా ఆ మానవ రక్తంతో కాకుండా పరమాత్ముడే మానవుడై పాపము లేని జన్మను కలిగి నిష్కళంక జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఆ మానవుని యొక్క విమోచన కోసం సమస్త మానవాళి యొక్క ప్రతిక్షేపణగా, అందరి యొక్క ప్రతిక్షేపణగా, పరిహారంగా, పుణ్యంగా తాను బలియాగం చేయాలి అని ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం తెలుస్తూ ఉంది. సింపుల్గా క్లుప్తంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే, పాపం చేసిన ప్రతి ఒక్కరూ మరణించాలి. ఆ మరణం నుండి మానవుడు తప్పించుకోవాలంటే పరమాత్ముడే మానవుడి తరపున బలియాగం చేసి విమోచించాలి అని దీని యొక్క క్లుప్తమైనటువంటి అర్థం. అదే సందర్భంలో మరి యొక్క వచనంలో ఏమని రాసిందంటే, రుధిరం పాత వినా పాప విమోచనం నభవతి అనేటువంటి మాట. అంటే రక్తం చిందింపనిదే పాపం నుండి విమోచన లేదు అని అర్థం. అలాగే శతపథ బ్రాహ్మణం అని మన గ్రంథాల్లో, వేద గ్రంథాల్లో వాటిని వేదాలను ఆధారం చేసుకుని రాసినటువంటి గ్రంథంలో వాళ్ళు రాసినటువంటి మాట, ఆ శతపథ బ్రాహ్మణంలో ఏమని రాసిందంటే, సమస్త మానవాళి క్షేమం కోసం సృష్టికర్త తానే బలి పశువు అయ్యాడని వాళ్ళు రాసుకున్నారు. సృష్టికర్త వాళ్ళకి తెలియకుండానే, అంటే అప్పటికి బహుశా వేదాలు ఉండే సమయానికి హిందూయిజం తర్వాత డెవలప్ అయింది. హిందూయిజం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. చరిత్రకి అంటే హిందూయిజం అనేటువంటి దానికి ఆధారం వేద గ్రంథాలు అయ్యి ఉండొచ్చు, కానీ వేద గ్రంథాలు అనేటువంటివి దేవుని గురించి, దేవుని యొక్క సాధారణ ప్రత్యక్షత గురించి కొన్ని విషయాలు అందులో మాట్లాడబడుతూ ఉన్నాయి. సో ఇవి సాధారణ ప్రత్యక్షత, అంటే లోకం యొక్క అభిప్రాయాలు. ఇవన్నీ ఈ లోకం యొక్క అభిప్రాయాల్లో మనం అర్థం చేసుకుంటే, మానవుడు పాపం చేశాడు, పాప స్వభావాన్ని కలిగి ఉన్నాడు, మానవుడికి స్వతహాగా తనను తాను విమోచించుకోలేని స్థితిలోకి దిగజారిపోయాడు. కాబట్టి మానవుని యొక్క విమోచన కోసం దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మానవుణ్ణి తన యొక్క స్థితి నుండి, పాపపు నైజం నుండి విమోచించాలి అనే విషయాన్ని బహుశా అప్పటికి ఉన్నటువంటి పురాతన గ్రంథాలు, పురాతన విశ్వాసాలు చెప్తా ఉన్నాయి. అయితే దీంతో నేను నిరూపించాలి అనేటువంటి విషయాన్ని, ఇన్కార్నేషన్ నిరూపించాలని ఆలోచించట్లేదు. జస్ట్ దే ఆర్ ఎవిడెన్సెస్. ఎందుకంటే చారిత్రక ఎవిడెన్సెస్ కాబట్టి వాటిల్లో ప్రస్తావించినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధారణంగా ఇవన్నీ బయట ఉన్నాయి. వీటిని గురించినటువంటి విషయాలు ఆలోచిస్తూ ఇన్కార్నేషన్ని మనం వాక్యాధారంగా ఆలోచించగలిగితే బాగుంటుంది. సో ఇది సాధారణ అవగాహన, లోకం యొక్క సాధారణ అవగాహన. లెట్ us కమ్ టు బైబిల్ ఏం చెప్తోంది. బైబిల్ స్పష్టంగా దైవికంగా దాన్ని మనం ఏమంటున్నాం, విశిష్ట ప్రత్యక్షత. ఎందుకని విశిష్టత ప్రత్యక్షత అని ఎందుకంటున్నాం? దేవుడే మానవుడికి తెలియపరచాలని ఆయా వ్యక్తుల ద్వారా రాయించినటువంటి విషయాలు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటనంటే, మానవుడికి తెలియందేదో
అక్షర రూపంలోనో అక్షరం కాని దాని రూపంలోనో తెలియపరచటం అని అర్థం. ప్రత్యక్షత, తెర తీయడం, తెలియని దాన్ని తెలియపరచటం అని సింపుల్గా అర్థం. సో అందుకనే వాక్య రూపంలో విశిష్టంగా ఆయా వ్యక్తుల ద్వారా మానవుడికి కమ్యూనికేట్ చేసినటువంటి దేవుని యొక్క మాటని విశిష్ట ప్రత్యక్షత అని మనం అంటున్నాం. సో శరీరధారణ వెనకాలటువంటి ఆ, ఆ, విశిష్ట ప్రత్యక్షత అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, విశిష్ట ప్రత్యక్షతలో ఈ ఈ వచనాలని ఖచ్చితంగా మనం తీసి చూడాల్సిందే. ఆ, సుమారు క్రీస్తు పూర్వం 750 ఆ కాలంలో యెషయా ప్రవక్త క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, ఆయనకి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెడతారని ఆ, వాక్యంలో రాశాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మీ ముందు చదువుతున్నా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కాబట్టి మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏంటంటే, దేవుడు మానవుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని చాలా విశిష్టంగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇంకా చూడాలి అని అంటే మీకా గ్రంథంలో ఏ వంశంలో పుడతాడో కూడా ఎవిడెన్షియల్గా మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో మీకోసం నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయంలో ఏమన్నా అంటే, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఈ మాటల మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏంటనంటే, దేవుడు మానవుడిగా అవుతాడు అనేటువంటి విషయాన్ని చాలా ముందుగా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చేటువంటి ప్రజలకి, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ప్రజలకి తెలియపరుస్తూ వచ్చాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏంటనంటే, దేవుడి యొక్క అంటే యేసుప్రభు వారి యొక్క రాకను గురించి, ఆయన యొక్క శరీర ధారణ గురించి ప్రవక్తల ద్వారా ముందుగా మాట్లాడినటువంటి దేవుడు ఆ వచ్చిన సందర్భాన్ని, ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. సో శరీరధారణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆయన శరీరధారి అవుతాడు అనే విషయాల్ని వాక్యం ద్వారా, వాక్యానికి అవతల మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. సంతోషం. అయితే శరీరధారణ యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకు, ఏంటి అని అంటే, సింపుల్గా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, గాడ్స్ సొల్యూషన్ ఫర్ మ్యాన్స్ ప్రాబ్లం. మానవుని యొక్క సమస్యకి దేవుడిచ్చిన సమాధానం. ఆయనే మానవుడిగా ఈ లోకానికి, మానవావతారంలో ఈ లోకానికి రావడం. సో ఇన్కార్నేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మ్యాన్స్ డిప్రావిటీ. మానవుని యొక్క పతనానికి దేవుడిచ్చినటువంటి అత్యున్నత సమాధానం ఆయనే మానవుడిగా ఈ లోకానికి దిగి రావడం. సో మనం అర్థం చేసుకుంటే, కొంచెం వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని దేవుడు అసలు ఎందుకు, యేసుప్రభు వారు ఎందుకు మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని మనం ఆలోచించుకుంటూ వెళ్తే, ద వెరీ ఫస్ట్ వన్, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో తన ప్రాణాన్ని అక్కడ చూస్తే గనక ఎలా విమోచన క్రయధనంగా మన కోసం పెట్టాడో మనం అక్కడ గ్రహించవచ్చు. నేను ఆ వాక్యం తీసి చదువుతున్నా చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. స్పష్టంగా ఈ వాక్యంలో నుండి రెండో భాగాన్ని మనం ఆలోచిస్తే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అంటే, మానవుడు పాపాన్ని కలిగి ఉన్నాడు. పాపంలో ఉండి పాపములో తన యొక్క ఎవరు విమోచించలేని స్థితిలోకి, పతనావస్థలోకి దిగజారిపోయాడు. కాబట్టి మానవుడిని తిరిగి మరలా సంపాదించుకోవాలి. మానవుడిని పాపము లేకుండా దేవుడు చేశాడు. మానవుడు పాపములో పడి, పాపపు ఆకర్షణలో పడి దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుడిని తిరిగి సంపాదించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆయనే
మానవ అవతారంలో వచ్చి మానవుడిగా సమస్త మానవాళి తరపున ఆయన మూల్యంగా తన రుధిరాన్ని అర్పించి క్రయధనంగా దాన్ని చెల్లించి మానవుని యొక్క విమోచనకి ఆయన చేసినటువంటి క్రియ. సో ఆయన ప్రాణాన్ని ఇవ్వడం, తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా మానవుని యొక్క విమోచన కలిగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. సో కాబట్టి మొదటి విషయం ఏంటనంటే, మానవుని యొక్క పతనావస్థకి దేవుడిచ్చినటువంటి సమాధానం, ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క దారిద్ర్యంలో నుండి, మానవుని యొక్క పతనావస్థల నుండి, మానవుని యొక్క భ్రష్టత్వంలో నుండి విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకోవడం, ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అనేటువంటి మాట. ఇక్కడ మానవుడు నశించిపోయాడు. ఎలాగ నశించిపోయాడు అని అంటే, దేవుడు మానవుణ్ణి ఏదెను వనంలో చేసినప్పుడు పరిశుద్ధంగా తన పోలికలో తన స్వరూపంలో మానవుని చేశాడు. సాతాను అతన్ని మరులు కొల్పి అతన్ని ఆకర్షించి తను లోబరుచుకొని అతన్ని మానవుడికి దేవుడిచ్చినటువంటి ఫ్రీడమ్ని దుర్వినియోగం చేసేట్లుగా ప్రేరేపించి మానవుడిని పాపంలో పడేశాడు. అయితే నిర్ణయం మానవుడే నిర్ణయం చేసుకున్నాడు, ప్రవోక్ చేశాడు అంతే. అయితే ఇక్కడ మానవుడు ఏం చేశాడు, ఆదాము ఏం చేశాడు అని అంటే పాపం చేశాడు. ఆదాము హవ్వలిద్దరూ పాపంలో పడిపోయారు. కాబట్టి పాపంలో ఎప్పుడైతే పడిపోయారో, దేవుడు తినొద్దు అన్నటువంటి ఆ పండుని తినడం ద్వారా ఆజ్ఞాతిక్రమాన్ని చేశాడు. కాబట్టి పాపం అనేటువంటి బంధకాల్లోకి దిగజారిపోయాడు. సో ఎప్పుడైతే పాపం అనే బంధకాల్లో దిగజారిపోయాడో, దేవుని యొక్క ఆజ్ఞని మీరాడో, దేవునికి దూరం అయిపోయాడు. సో దేవునికి దూరం అయిపోవడం వల్ల ఎవరి బంధకాల్లోకి వచ్చాడంటే, ఎవరి మాట విన్నాడో ఆ వ్యక్తి యొక్క బంధకాల్లోకి వచ్చాడు. సాతాను యొక్క మాటను విన్నాడు కాబట్టి సాతాను బంధకాల్లోకి తాను దిగజారిపోయాడు. సాతాను ఎవరు? దేవునికి శత్రువు. దేవునికి శత్రువు మాట వినడం అనేటువంటిది వాడి బంధకాల్లో చిక్కుని పోవడం. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క ఆలోచన ఏంటి అంటే, నశించిన దానిని, అంటే కోల్పోయిన మానవాళిని అంతటినీ కూడా తిరిగి సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. సో దేవుని కుమారుడి ద్వారా తప్ప మరొక మార్గం లేదు. దేవుని కుమారుని ద్వారా తప్ప మానవుడికి విమోచన అనేటువంటిది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుడే చెప్పినటువంటి మాట, యేసుప్రభువు వారే చెప్పినటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అపవాది యొక్క పాప బంధకాల నుండి మానవాళ్ళని అంతటినీ తప్పించడానికి అనేటువంటిది రెండో రీజన్. మొదటి రీజన్ ఏంటంటే, విమోచన క్రయధనంగా మానవుడిని తిరిగి సంపాదించుకోవడం. రెండోది, పాపము దాని యొక్క బంధకాల నుండి మానవాళిని తప్పించడం కోసం. మూడవది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనకందరికీ బాగా తెలుసు ఈ వచనం. మనకి కంటతో వచ్చినటువంటి ఎవరిని చెప్పమని చెప్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇందులో చాలా స్పష్టంగా ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చాడు అని అంటే, మానవుడు సృష్టిలో చేయబడినప్పుడు ఇటర్నల్ బీయింగ్గా చేయబడ్డాడు, అంటే ఒక నిత్య నివాసిగా చేయబడ్డాడు. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు నిత్యత్వంలో చేశాడు. ఆ నిత్యత్వాన్ని పాపం ద్వారా, పాపపు చర్య ద్వారా, దేవునితో దూరమైపోవడం ద్వారా, దేవుణ్ణి పాపం విషయంలో విడిచిపెట్టడం ద్వారా మానవుడు దేవునికి దూరమైపోయాడు. అందుకే చావునకు లోనయ్యాడనే మాట. మరణం సంభవించింది. మరణం అంటే అర్థం ఏంటనంటే దేవునికి దూరమైపోవడం, విడివడిపోవడం. మరణించెను, చనిపోయేను అంటాం మనం.
చనిపోయాను అంటే అర్థం ఏంటి? చని అంటే విడిపోవడం, పోయెను విడిపోవడం, దేవుని నుండి విడిపోవడం, దేవుని నుండి, దేవుని యొక్క సహవాసం నుండి విడిపోవడాన్ని మరణం అనే మాటతో చెప్పడం జరిగింది. సో ఇటర్నల్గా దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మానవుడు కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయినటువంటి మానవుడిని మరలా ఇటర్నల్గా సంపాదించడం అనేటువంటిది దేవుని యొక్క లక్ష్యం. అందుకే దేవుడు మరలా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన నమ్మి ఆయన హృదయంలో చేర్చుకున్నారో వారిని అందరినీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. సారీ, అది రెండోది. ఆ, కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే కోల్పోయిన మానవుడిని తిరిగి నిత్య జీవంలో సంపాదించుకోవడానికి, అంటే మానవుడికి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. సో మొదటిది మనం చూసినప్పుడు మానవుడిని తిరిగి, కోల్పోయిన మానవుడిని తిరిగి సంపాదించుకోవడానికి. రెండవది, మానవుడిని పాప బంధకాల నుండి, పాపపు స్వభావం నుండి, పాపపు ఆ యొక్క క్లచెస్ నుండి విమోచించడానికి, విడిపించడానికి. మూడవది, మానవుడికి, ఏ మానవుడైతే నిత్యత్వాన్ని దేవునిలో కోల్పోయాడో ఆ నిత్య జీవితాన్ని, నిత్యత్వాన్ని తిరిగి అనుగ్రహించడానికి ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. నాలుగవ విషయం ఏంటనంటే దేవుడు భూమి మీద తన కుటుంబాన్ని ప్రారంభించాడు. ఆదాము హవ్వల్ని సృష్టించాడంటే దేవుడు ఒక కుటుంబాన్ని సృష్టించాడు. దేవుడు కుటుంబాన్ని సృష్టించి తన కుటుంబాన్ని తన పోలిక చొప్పున తన స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళిద్దరిని చేశారనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. వారిద్దరిని కూడా కుటుంబంగా దేవుడు నిర్మించి ఆ కుటుంబాన్ని ఏమన్నా అంటే మీరు ఏలాలి అన్నాడు. సో భూమి మీద దేవుడు తన కుటుంబాన్ని ప్రారంభించి తన కుటుంబం ద్వారా తన రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని ఆశపడ్డాడు. కాబట్టి భూమి మీద ఆ కుటుంబాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడానికి, సో దేవుడు తన కుటుంబాన్ని భూమి మీద పునరుద్ధరించడానికి ఆయనే శరీరధారిగా వచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో అక్కడ మనకి తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకునేది ఏంటంటే దేవుడు కుటుంబాన్ని ప్రారంభించాడు. మొదట ఆ కుటుంబం పాపం వలన తమ తమ స్థితిని కోల్పోయారు, నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. అటువంటి కుటుంబాన్ని దేవుడు తిరిగి మరలా పునరుద్ధరించాలని ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మరలా ఆ కుటుంబం ద్వారా తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి కుటుంబం అనేటువంటిది తిరిగి మరలా దేవుని కుటుంబాన్ని పునరుద్ధరించటం అనేటువంటిది 4వ అంశం. అయితే ఇంకొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే యోహాను పత్రిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం స్పష్టంగా చూస్తే, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకునేటువంటి సంగతి ఏంటి? దేవునితో ఏ సహవాసం అయితే మనం కోల్పోయామో, ఏ బంధాన్ని అయితే మనం కోల్పోయినటువంటి ఆ సన్నిహితమైనటువంటి బంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడం, పునఃప్రతిష్ఠించడం అనేటువంటిది దేవుని యొక్క అత్యున్నత సంకల్పంలో కనబడతా ఉంది. ఆయన ఎందుకు మానవుడు అవ్వాలి? ఆయన మానవుడు అవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి పరిశుద్ధుడిగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనందరి తరపున ప్రోక్షించడం అన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి?
అని అంటే మానవుడితో ఏ సంబంధం అయితే, సన్నిహిత సంబంధం అయితే కోల్పోయాడో దేవుడు, దాన్ని తిరిగి మరలా పునః ప్రతిష్ఠించడం, సహవాసాన్ని, దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని, దేవునితో మనకున్నటువంటి అత్యున్నత సంబంధాన్ని రెస్టోర్ చేయడం అనేటువంటిది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశంగా కనబడతా ఉంది. కాబట్టి 5వ విషయం ఏంటనంటే, తండ్రితో, కుమారునితో మనం కోల్పోయినటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని పునఃప్రతిష్ఠించటం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎందుకు మానవుడయ్యాడు అనేటువంటి దాంట్లో ఆయనతో సహవాసాన్ని తిరిగి మరలా మనం ఆయనతో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయన్ని మనం హృదయంలో చేర్చుకోవడాన్ని బట్టి తిరిగి మరలా సహవాసాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. తర్వాత చివరిది, ఈ ఒక్కటి నేను చెప్పి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో మనం అర్థం చేసుకునేటువంటి సంగతి ఏంటనంటే, లోకానికి దేవుడెవరో తెలీదు. లోకానికి దేవుడెవరో తెలీదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడే లోకానికి తెలియపరచుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క ప్రత్యక్ష రూపం ఎలా ఉంటుందో ఆయన చూస్తేనే కానీ తెలియదు. సో దేవుడు ఆత్మస్వరూపిగానే ఉంటే మానవుడికి ఎవరికీ అర్థం కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మానవుడిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కుమారుని ద్వారా, కుమారుని లోకానికి పంపడం ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో ఒక కాన్వర్జేషన్ మనం చూస్తా ఉన్నాం, ఒక సంభాషణ. ఆ సంభాషణ జాగ్రత్తగా గమనించండి. 7వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోకానికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో తెలియదు. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన చర్యలు ఎలా ఉంటాయో తెలియదు. ఆయన యొక్క హావభావ వ్యక్తీకరణ ఎలా ఉంటుందో మనకు తెలియదు. లోకానికి ఎవరికి తెలియదు. లోకానికి తెలియాలి అని అంటే కుమారుడిగా ఉన్నటువంటి, వ్యక్తిగా ఉన్నటువంటి కుమారుణ్ణి లోకానికి పంపించాల్సిందే. లోకానికి దేవుణ్ణి వ్యక్తిగా తెలియపరచడానికి, అంతేకాకుండా తెలియబడని దేవుడు లోకానికి అంతటికి తెలియపరచబడ్డానికి తన కుమారుడి ద్వారా తనను తాను రివీల్ చేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాం. కుమారుడి ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తెలియబడని దేవుడు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మాట తీరు, ఆయన యొక్క ఆలోచన తీరు, ఆయన యొక్క క్యారెక్టర్ అంతా కూడా కుమారుడి ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి లోకానికి తెలియపరచడానికి, లోకానికి దేవుడు ఎవరో తెలియపరచడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. 6 విషయాలు మీ ముందుకు తెలియపరుస్తా ఉన్నా. మొట్టమొదటిది, దేవుడు ఎందుకు ఈ లోకానికి వ్యక్తిగా అవతరించాల్సి వచ్చింది, కుమారుడి రూపంలో, క్రీస్తు రూపంలో మానవ శరీరాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అని అంటే, మొదటిది కోల్పోయిన మానవుణ్ణి తిరిగి సంపాదించుకోవడానికి. రెండవది పాపపు బంధకాల నుండి, పాపపు స్వభావం నుండి మానవుణ్ణి విమోచించడానికి. మూడవది
మానవుడు ఏ నిత్య జీవాన్ని అయితే కోల్పోయాడో ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నాలుగవది ఏ కుటుంబ వ్యవస్థనైతే దేవుడు భూమి మీద ప్రారంభించాడో ఆ కుటుంబ వ్యవస్థని ఆ ఆ దేవుడు మరలా తిరిగి దేవుని యొక్క కుటుంబ వ్యవస్థని పునరుద్ధరించడానికి, ఐదవది స్పష్టంగా కోల్పోయినటువంటి నిత్య సహవాసాన్ని, దేవునితో కోల్పోయినటువంటి నిత్య సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి, తర్వాత చివరిగా దేవుడెవరో లోకానికి తెలియదు, లోకానికి దేవుడెవరో, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి ఈ లోకానికి తన కుమారుడి ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇన్కార్నేషన్ ఇది అత్యున్నత వాస్తవం. దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మన విశ్వాసం సరిగ్గా లేనట్టు, మన యొక్క డాక్టర్నల్ స్టాండ్ సరిగ్గా లేనట్టు. సైద్ధాంతిక భావన, విశ్వాసం అని చెప్పుకుంటూ దేవుడు ఎందుకు మానవుడయ్యాడు, దేవుడు మానవ అవతారం ఎందుకు ధరించాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి? మన పాపం కాదు, మన పాప స్వభావం కాదు. మన పాపం నుండి మనల్ని విమోచించడానికి మొట్టమొదటిగా దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మిగిలినవన్నీ కూడా మన విశ్వాసం ద్వారా అవన్నీ కూడా మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి దేవుడు మానవుడు అవ్వకపోతే నీకు నాకు ఉనికి లేదు. దేవుడు మానవుడు అవ్వకపోతే, మనందరి తరపున పాప ప్రక్షాళన చేయకపోతే, పాప పరిహారంగా ఆయన రుధిరాన్ని సమర్పించకపోతే, త్యాగంగా ఆయన సమర్పించుకోకపోతే మనకి విమోచన లేదు, మనకు ఉనికి లేదు, జీవితానికి అర్థమే లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే ఆయనలో జీవించటమే, ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని జీవించటమే, ఆయన్ని మనం తెలుసుకోవడమే. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనం అసలు ఎవరిమి అని మనల్ని గురించి మనం అర్థం చేసుకొని అత్యున్నతంగా ఆయన వాస్తవాలని, ఆయన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ పాప పరిహారాన్ని అర్థం చేసుకొని నమ్మి విశ్వసించి ఆయనలో తిరిగి మరలా జీవం పొందడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు అనే వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నామా? లేకపోతే సింపుల్గా ఆనవాయితీ కొలది, లేకపోతే ట్రెడిషనల్గా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి క్రిస్మస్ని చాలా సాధారణంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామా? వాట్ ఈజ్ అవర్ స్టాండ్? మన యొక్క మన యొక్క సెలబ్రేట్ చేసుకోవడంలో మన యొక్క స్టాండ్ ఏంటి? మన నమ్మిక ఏంటి? మన యొక్క ప్రామాణికత్వం ఏంటి? దేవుడు మానవుడయ్యాడు నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను విమోచించడానికి. ఇది అర్థం చేసుకుంటున్నావా? ఇది అర్థం చేసుకొని ప్రభువులో మనం ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని నిజంగా సెలబ్రేట్ చేసుకోవడానికి, మన విశ్వాసంలో మరింత బలపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
change with a light.